సార్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అవుతా ఉంది. ఆయన అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసిన పరిస్థితి చూసే ఉంటారు. ఈ రోజు ఒక సభలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కుటుంబాలను విడగొట్టే విధంగా తెలుగుదేశం కానీ జనసేన కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. మీ బిడ్డ ప్రజల వైపే ఉన్నాడు, ప్రజలు నా వైపే ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకుంటున్నారు? అది 100% శుద్ధ అబద్ధం. ఉమ్, ఎందుకంటే ఉమ్, కులాలని, ఉమ్, వర్గాలని, ఉమ్, ప్రాంతాలని విడదీసేవాడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఉమ్, చంద్రబాబు నాయుడు గారు కానీ ఉమ్, పవన్ కళ్యాణ్ కానీ కాదు. ఉమ్, వీళ్ళందరినీ ఏకం చేసి రాజధాని విషయంలో మనం చూసాం. ఉమ్, మొత్తం ఒకే రాజధాని ఉండాలి, అంతా ఒక మాట మీద ఉండాలనే ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా పెట్టాలని చంద్రబాబు నాయుడు ఉమ్, పెట్టిన తర్వాత ఈయనకేమి పాలుపోక ఉమ్, ఏ రకంగా అయితే ప్రాంతాల వారీగా ప్రజలు రెచ్చగొట్టి ఉమ్, తన వైపు తిప్పుకోవాలో అనే ఉద్దేశంతో 3 రాజధానులను పెట్టి ఉమ్, విశాఖపట్నాన్ని ఉమ్, అంత అద్భుతంగా మరి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తే ఉమ్, ఈ రోజు రాజధాని పేరుతో ఉమ్, విడగొట్టి నేనేదో విశాఖపట్నాన్ని ఉద్ధరించేస్తానన్న ఆ రకంగా ఆయనే మొక్కలు చేసి ఉమ్, 3 ముక్కలాట ఆడుతున్నాడు తప్ప ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా అందరూ కలిసే ఉండాలి, మనదంతా ఒకే ప్రాంతం అనే భావంతో ఉన్నవాడే. ఉమ్. సో ఇప్పుడు ఎన్నికలు వస్తా ఉన్నాయి, గట్టిగా ఇంకా 90 రోజులు కూడా కనిపించట్లేదు ఎన్నికలకి. సో ఇలాంటి సమయంలో అధికార పార్టీ మార్పులు చేర్పులు చేసుకుంటున్న పరిస్థితి, మరోపక్క తెలుగుదేశంలోకి వలసలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు ఇక? ఇప్పుడు ఈ రోజు చూస్తే ప్రభంజనం, తెలుగుదేశం ప్రభంజనం గతంలో ఏ రకంగా అయితే ఎన్టీఆర్ టైంలో కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ ఏ రకంగా ఒక వేవ్ అనేది వచ్చిందో జనాల్లో, ఈ రోజు అది కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడ సర్దుకొని ఎంత వేగం వచ్చేద్దామనే ఉద్దేశంతో ఈవేళ వైసీపీ నాయకులందరూ మనకు కనిపిస్తూ ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో మరి ఎక్కడ ఇప్పుడు తెలుగుదేశానికి ఏ రకమైన పరిస్థితి వచ్చిందంటే, ఈ వచ్చిన వాళ్ళందరూ ఇందులో ఉన్న వాళ్ళు కష్టపడి ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళ టికెట్లు ఎలాగ ఇవ్వాలి, వచ్చిన వాళ్ళు ఎలాగ అకామిడేట్ చేయాలి, ఈ పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు తలమునకలై ఉన్నారు. ఖచ్చితంగా అందరికీ అన్ని ప్రాంతాల వారికి కూడా న్యాయం చేసే విధంగా అన్ని వర్గాల వారికి కూడా సముచిత స్థానం ఇచ్చి మరి ఈవేళ రేపు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. అద్భుతంగా మంచి మెజారిటీతో 160 స్థానాల పైన ఈవేళ గెలిచే అవకాశం మన తెలుగుదేశానికి జనసేన కూటమికి ఉంది. కాబట్టి తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయం. అంటే ఒక పక్క వైఎస్ఆర్సీపీ ఏమో 175కి 175 మేమే గెలుస్తామని చెప్పుకుంటూ, మరోపక్క చూస్తే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం, లేదంటే ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వేయడం, మార్పులు జరుపులు చేస్తున్న అంశం. సో దీన్ని ఎట్లా చూస్తారు? అక్కడే మనకు అర్థం అవుతుంది సార్. ఇప్పుడు 175కి 175 గెలుస్తాం అన్నప్పుడు అంత ధీమాగా అంత ఖచ్చితంగా ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళడం ఎందుకు? అంత అవసరమే వచ్చింది. ఇక్కడ ఈ పని అయిపోయింది, ఇక్కడ అంతా అవినీతి చేశారు, ఇక్కడ ప్రజలు ఏమో యాక్సెప్ట్ చేయట్లేదు, అందుచేత ఎక్కడికో మారిస్తే ఏమైనా అవకాశం ఉంటుంది, ఏమైనా ఒక ప్రయత్నం చేసి మారుస్తున్నాడు తప్ప అది ఏమీ జరిగే పనా? ఇక్కడేమో చెడ్డవాడు అయితే ఇంకో దగ్గర మంచివాడు అయిపోతాడా? ఎక్కడైనా ఒకటే పరిస్థితి. ఈవేళ అందరికీ తెలిసిందే, అవేర్నెస్ వచ్చింది, సోషల్ మీడియాలో చూస్తున్నారు, ప్రజలు అందరూ గ్రహిస్తున్నారు. అవేమి ఎన్ని మార్పులు చేర్పులు చేసినా ఆయనేమి ఆటలు సాగవు, మరి పప్పులు ఉడకవు. సో ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఉద్యమాలతో అట్టుడిగిపోతా ఉన్న పరిస్థితి. అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, ఈవెన్ పంచాయతీ సర్పంచులు కూడా ఈరోజు ఉద్యమాలకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? అన్ని వాగ్దానాలు చెప్పిందే చెప్పకుండా అందరికీ వాగ్దానాలు చేశాడు. చేసిన వాటిలో ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చలేదు. మరి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు వరకు చూశారు, అన్ని వర్గాల వరకు కూడా అంగన్వాడీలు అవ్వచ్చు, మా తర్వాత కాంట్రాక్ట్ బేస్ వర్కర్స్ అవ్వచ్చు, అందరూ ఈ రోజు వరకు చూశారు. ఏమో లాస్ట్ మినిట్ వరకైనా చేస్తాడేమో, ఒకటి చేస్తాడేమో అని చూశారు. ఎప్పుడైతే చేయలేదో ఈవేళ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసి తిరగబడే పరిస్థితి వచ్చింది. ఈవేళ ఎమ్మెల్యేలు అవసరం, మంత్రులు ఇల్లు అవసరం ముట్టడిగా చేస్తున్నారు. ఎక్కడ కూడా మరి ఎంత ఆక్రోశంతో ఉన్నారో, ఎంత కోపంతో ఉన్నారో వైఎస్ఆర్ ప్రభుత్వం మీద, జగన్ మీద మనం చూస్తే అర్థమవుతుంది. అంటే జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి. 1వ తారీఖు వచ్చిందంటే జీతాల కోసం వెతుక్కుంటా ఉన్నారు. మరో పక్క చూస్తే నేను పింఛన్లు 1వ తారీఖు టంచన్గా ఇచ్చేస్తున్నానని చెప్పుకుంటున్న పరిస్థితి. వాలంటీర్లు ఏమో 750 రూపాయలు జీతం పెంచిన పరిస్థితి. ఒక పక్క డబ్బులు లేవంటారు, మరో పక్క ఇలాంటి ప్రచారాలు చేసుకుంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? అప్పులు చేసి అసలు ఏదైతే అభివృద్ధి ఉందో, ఏదైతే అవసరం ఉందో అది చేయకుండా
ఈవేళ ఓటు బ్యాంక్ కోసం తన వాలంటీర్లని ఏజెంట్లుగా పెట్టుకొని వాళ్ళకి ఏదో ఒక ఎర చూపించి కాస్త కోస్త పెంచితే వాళ్ళు ఎలక్షన్ ఏజెంట్లుగా మనకు పనిచేసి రేపు పొద్దుట ఓట్లు వేసేస్తారన్న భ్రమలో ఉన్నారు. ఈయన ఎన్ని చేసినా సరే నమ్మే పరిస్థితుల్లో ఈవేళ జనం లేరు. ఇంకా ఎన్నికల దగ్గరకు వచ్చిన కొలది ఇంకా వాగ్దానాలు పెరుగుతూనే ఉంటాయి. జనాలు అవేమి కూడా నమ్మరు. ఎందుకంటే 4.5 సంవత్సరాల్లో ఆయన ఎన్ని మోసాలు చేశాడో, ఎన్ని వేషాలు వేసాడో, మాట తప్పడం మడం తిప్పడమే తప్ప ఒక మాట మీద నిలబడే పరిస్థితి లేదనేది అందరూ గ్రహించారు. కాబట్టి ఆయన ఎన్ని చేసినా సరే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు సైకిల్ని గెలిపించాలన్న ఆలోచనతో ఇవాళ జనాలు ఉన్నారు సార్.